తెలంగాణ జర్నలిజంలో ధైర్యవంతమైన గొంతుకగా స్వతంత్ర ఆలోచనల స్వేచ్ఛగా పేరొందిన స్వేచ్ఛ ఓటార్కర్ మరణం తెలుగు మీడియా వర్గాలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. జూన్ 27, 2025న హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనేక ప్రశ్నలను, ఆరోపణలు రేకెత్తించింది. ఈ విషాద సంఘటన వెనుక ఉన్న కారణాలు, ఆమె జీవిత ప్రయాణం, దాని చుట్టూ జరిగిన సంఘటనలను ఓసారి చూద్దాం. స్వేచ్ఛ ఓటార్కర్ గత 18 ఏళ్లుగా తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. టీ న్యూస్, TV9, V6, HMTV, 10 టీవీ, మహా టీవీ వంటి ఛానళ్లలో పనిచేసిన ఆమె యాంకర్గా, న్యూస్ రీడర్గా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన స్వేచ్ఛ కవయిత్రిగా కూడా గుర్తింపు పొందారు. ఆమె రాసిన కవితలు, ప్రజా సమస్యలపై ఆమె నిర్వహించిన కార్యక్రమాలు ఆమెను ఒక ప్రత్యేక మహిళగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ స్టేట్ కమిటీ సభ్యురాలిగా ఆమె సమాజంపై లోతైన అవగాహన, భావోద్వేగాలతో తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేసేది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే స్వేచ్ఛ, మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆత్మ మాట్లాడుతుంది అనే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ను మరణానికి కొద్ది రోజుల ముందు షేర్ చేసింది. ఇది తర్వాత వైరల్గా మారింది. జూన్ 27, 2025 రాత్రి 10:30 సమయంలో హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జవహర్ నగర్లోని తన ఇంట్లో స్వేచ్ఛ సీలింగ్ ఫ్యాన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి శ్రీదేవి 13 ఏళ్ల కూతురితో కలిసి రామ్ నగర్లో నివసిస్తున్న ఆమె ఆ రాత్రి అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ పరీక్షలో ఆమె మెడ వద్ద ఉరిమరకలు తప్ప ఇతర గాయాలేమీ కనిపించలేదని, ఆమె ఉరివేసుకున్న 3 నిమిషాల్లోనే మరణించినట్లు నిర్ధారించారు. విస్రా శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. దీని ఫలితాలు రావడానికి 3 నెలల సమయం పట్టవచ్చు. స్వేచ్ఛ మరణం వెనుక వ్యక్తిగత, భావోద్వేగ కారణాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 2014లో ఆమె తన భర్త క్రాంతి కిరణ్తో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత టీ న్యూస్ మాజీ ఉద్యోగి పూర్ణచందర్ నాయక్తో సహజీవనం చేశారు. అయితే ఈ సంబంధంలో విభేదాలు తలెత్తాయి. స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆమె కూతురు పూర్ణచందర్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పూర్ణచందర్ ఆమెను 3 ఏళ్లుగా వేధించాడని, వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశాడని ఆరోపించారు. ఆమె కూతురు పూర్ణచందర్ అసభ్య ప్రవర్తన వల్ల తన తల్లి మానసిక వేదనకు గురైందని, ఆమె మరణానికి అతనే కారణమని ఆవేశంగా చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, స్వేచ్ఛ పూర్ణచందర్ విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఆమె తండ్రి శంకర్ ఓటార్కర్ వెల్లడించారు. స్వేచ్ఛ మంగళసూత్రంతో తీసిన సెల్ఫీలను ఆయన బహిర్గతం చేశారు. అయితే పూర్ణచందర్ ఇప్పటికే వివాహితుడని, తన రాజకీయ ఆకాంక్షల కోసం ఈ వివాహాన్ని రహస్యంగా ఉంచాడని శంకర్ ఆరోపించారు. ఈ విభేదాలు, మానసిక ఒత్తిడి స్వేచ్ఛను తీవ్రంగా ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. అయితే సూసైడ్ నోట్ ఏదీ లభించలేదు. పోలీసులు మొదట సందేహాస్పద మరణం కేసు నమోదు చేసినప్పటికీ స్వేచ్ఛ కుటుంబం ఫిర్యాదు ఆధారంగా ఆత్మహత్యకు ప్రేరేపణ, పోక్సో చట్టం కింద పూర్ణచందర్పై కేసు నమోదు చేశారు. జూన్ 29, 2025న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ డేటా, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. స్వేచ్ఛ మరణం తెలంగాణ జర్నలిజానికి తీరని లోటు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెను ధైర్యవంతమైన జర్నలిస్ట్, తెలంగాణ వాదిగా కొనియాడారు. బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్, ఇతర సహచర జర్నలిస్టులు ఆమె అకాల మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. అయితే టీ న్యూస్ సీఈఓ శైలేష్ రెడ్డి ఈ మరణాన్ని రాజకీయంగా వాడుకోవడాన్ని ఖండించారు. అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వేచ్ఛ మరణానికి పూర్ణచందర్ కారణమని ఆమె కూతురు, తల్లిదండ్రులు ఆరోపించగా పూర్ణచందర్ భార్య స్వప్న తీవ్రంగా స్పందించారు. స్వేచ్ఛ తన భర్తను బ్లాక్మెయిల్ చేసిందని, ఇప్పుడు ఆమె కూతురు పూర్ణచందర్ పేరును దెబ్బతీసేలా మాట్లాడుతోందని స్వప్న ఆరోపించారు. పూర్ణచందర్ నిర్దోషి అని, స్వేచ్ఛతో ఉన్న సంబంధంలో అతను ఎలాంటి తప్పు చేయలేదని స్వప్న స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు తన భర్తపై అసత్య ప్రచారమని, న్యాయం కోసం పోరాడతామని ఆమె వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ స్వేచ్ఛ మరణం కేవలం ఒక వ్యక్తి జీవితంలోని విషాదం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం, సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే ఒత్తిళ్లపై చర్చను రేకెత్తించింది. ఆమె జీవితం, ఆమె పోరాటాలు, ఆమె విజయాలు ఆమెను గుర్తించుకునేలా చేస్తాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబానికి ధైర్యం లభించాలని కోరుకుందాం.